ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బెట్టింగ్ వల్ల చాలా ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్న స్థితి ఉంది. ప్రధానంగా యువకులు ఈరోజు బీటెక్, ఎంటెక్ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ చదువుల కంటే కూడా బెట్టింగ్లో పడడం వల్ల పిల్లల యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్ వల్ల లాభాలు వస్తున్నామని, వాళ్ళ అవసరాలు తీరుతున్నామని చెప్పేసి లక్షలు అప్పులు చేసి వాళ్ళ ఫ్యామిలీలను తెలియకుండానే అప్పులు చేసి వాళ్ళ మీద ఈఎంఐలు అవి కట్టి లాస్ట్కు ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఉంది. అట్లా దేవరకర మండలంలో దాదాపు ఒక 3 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ మధ్యలో, ఈ 2024 సంవత్సరంలో. అంటే ఇటువంటివి మన లెక్కలోకి వచ్చినవి ఉన్నాయి. ఇంకా చాలామంది దానికి నిర్ణీత భావానికి గురై ఆత్మహత్యలకు దగ్గరకు పోయి వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు మాత్రం అమ్ముకుంటున్న స్థితి ఉంది. కాబట్టి అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల నిజానికి ఆ బెట్టింగ్ తయారు చేసిన వాళ్ళకి లాభం ఉండొచ్చాం, కానీ దాని నుంచి చట్ట వ్యతిరేకమైన చర్య ఇది ఉంది. దీనివల్ల ఒక రకంగా హత్య చేయడమే తప్ప ఈ బెట్టింగ్ యాప్లు తయారు చేసిన వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ యాప్ ఎక్కడైతే క్రియేట్ అయిందో వాళ్ళ మీద కూడా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ నష్టపోయిన ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరూ కూడా లెక్కలో తీసుకొని వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. అప్పుడే కానీ ఈ బెట్టింగ్ యాప్లు లేకుంటే రేపు రాబోయే కాలంలో లొడోగామ్లు కావచ్చు, ప్యాక్ ఆట కావచ్చు, ఇవల్ల కూడా వీటన్నిటిని నిషేధిస్తేనే తప్ప ఈరోజు ప్రజలు కనీసం తమ సురక్షితంగా ఉంటారు. కాబట్టి అట్లా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.